మరికొన్ని గంటల్లో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ బెంగళూరు మధ్య జరిగే ఈ హోరాహోరీ మ్యాచ్ ను వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ లో ఇదే చివరి మ్యాచ్ కావడంతో ఇప్పటికే స్టేడియం దగ్గర క్రికెట్ అభిమానుల సందడి ఊపందుకుంది. మరికొన్ని గంటల్లో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ బెంగళూరు మధ్య జరిగే ఈ హోరాహోరీ మ్యాచ్ ను వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ లో ఇదే చివరి మ్యాచ్ కావడంతో ఇప్పటికే స్టేడియం దగ్గర క్రికెట్ అభిమానుల సందడి ఊపందుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, ఎస్ గీతిక, ఈరోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో చివరి మ్యాచ్ కావడంతో ఐపీఎల్కి సంబంధించిన మ్యాచ్ కావడంతో పెద్ద ఎత్తున కూడా ప్రేక్షకులు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఒక్కసారిగా మనం మొత్తం అన్ని గేట్ల దగ్గర కూడా భారీ ఎత్తున కూడా ఇక్కడికి ప్రేక్షకులు అయితే వచ్చారు. మొత్తం ఇప్పటికే కూడా మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు కూడా ఉన్నారు. కొంతమంది వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సార్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మొత్తం సార్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? సో ప్రధానంగా చూసుకుంటే కనుక ఈరోజు చివరి మ్యాచ్ కావడంతో పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రేక్షకులు అయితే వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి కోహ్లీ రావడంతో కూడా పెద్ద ఎత్తున అయితే క్రేజ్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చివరి మ్యాచ్తో పాటు ప్రధానంగా కోహ్లీ రావడంతో మనం ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున ఆర్సీబీకి సంబంధించినటువంటి జెర్సీలు మనకి ఇక్కడ దర్శనమిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే రెండు టీములు కూడా ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ రెండు కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళినప్పటికీ కూడా ఎస్ఆర్హెచ్ భారీ తేడాతో గెలిస్తే మాత్రం ప్లే ఆఫ్లో రెండో స్థానానికి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కూడా ఇప్పటికీ అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఒకవైపు ఇలా టికెట్లు కూడా ఇప్పటికీ కూడా మొత్తం ఏదైతే ఆ రోజు ఏదైతే జొట్టో ఇంకా డిస్ట్రిక్ట్ క్యాపిటల్లో పెట్టారో అప్పుడు పెట్టిన మరుక్షణంలోనే అవన్నిటి కూడా సోల్డ్ అయినట్లు తెస్తా. అయితే అట్లా సోల్డ్ అయినప్పుడే కూడా ఇప్పటికీ కూడా ఇక్కడ బ్లాక్ మార్కెట్లలో టికెట్లు అమ్ముతున్నారనే కూడా ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో మాత్రం ఈరోజు ఉదయం కూడా ఒక బ్లాక్లో టికెట్లు అమ్ముతున్నటువంటి ఒక నలుగురిని పట్టుకోవడం జరిగింది. ఎస్ఓటి పోలీసులు వారందరినీ కూడా విచారిస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ టికెట్లకు సంబంధించి ఒక్కో టికెట్ ధర 1000 రూపాయలు ఉన్నటువంటి టికెట్లు 10,000 20,000కు అమ్ముతూ కూడా ఇక్కడ కనిపించింది. అయితే ఒకవైపు ఈ టికెట్లను బ్లాక్ టికెట్లను కూడా నియంత్రించేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసులు బలగాలు అయితే ఉన్నాయి. మొత్తం భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఒకవైపు ఇలా చేస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్ సంబంధించి చూసుకుంటే కనుక మనకు ఇప్పటికే ఇక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసి భారీగా పోలీసులు కూడా ఉన్నారు. ఇప్పటి నుంచి కూడా లోపలికి పంపిస్తున్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. సో మొత్తం కూడా ఇక్కడ భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా పోలీసులు మొత్తం భారీగా అభిమానులు అయితే తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ని మాత్రం ముఖ్యంగా కోహ్లీ ఉండడంతో మాత్రం పెద్ద ఎత్తున భారీ క్రేజ్ అయితే పెరిగింది. అయితే ప్రధానంగా కూడా పెద్ద ఎత్తున కూడా అభిమానులు వస్తున్నారు. మన చుట్టూ ఎక్కడ చూసుకున్నా కూడా ఎక్కువగా ఆర్సీబీకి సంబంధించినటువంటి జెర్సీలు మనకు కనిపిస్తూ ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఆర్సీబీకి సంబంధించినటువంటి జెర్సీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో మ్యాచ్ జరుగుతుందా లేదా బెంగళూరులో మ్యాచ్ జరుగుతుందా అనే విధంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే చూడొచ్చు క్లియర్గా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఎక్కువగా ఆర్సీబీకి సంబంధించినటువంటి జెర్సీలే మనకు దర్శనమిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడికి కూడా చాలామంది ఇంకా టికెట్లు దొరకకపోయినా కూడా ఇక్కడికి వచ్చారు. కనీసం ప్లేయర్లను బయట నుంచి ఏదైనా చూద్దాం. కొద్దిసేపట్లోనే ఇక్కడికి బస్సుల్లో రెండు టీంలకు సంబంధించినటువంటి వెహికల్స్ రాబోతున్న నేపథ్యంలో ఒకవేళ టికెట్లు దొరకకపోయినా కూడా బయట నుంచే చూద్దామనే ఉద్దేశంతో కూడా ఇక్కడికి ఎక్కువ మంది అయితే తరలి వచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగా కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. దాదాపు బయట కూడా 2,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. చూడొచ్చు, మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. భారీగా అభిమానులు అయితే వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఆర్సీబీకి సంబంధించినటువంటి జెర్సీలే మనకు దర్శనమిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ మ్యాచ్కి సంబంధించి కనుక చూస్తే కనుక ఇప్పటికే రెండు జట్లు కూడా ప్లే ఆఫ్కు అయితే చేరుకోవడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఎక్కువ మార్జిన్తో గెలిస్తే మాత్రం ఈరోజు ఎస్ఆర్హెచ్ టీం సెకండ్ ప్లేస్కు చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా సార్ ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? విరాట్ కోహ్లీ. ఎవరు గెలుస్తారనుకుంటున్నారు మ్యాచ్? ఆర్సీబీ. ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్. మీరు హైదరాబాద్ అయ్యుండి ఆర్సీబీకి సపోర్ట్ విరాట్ కోహ్లీ ఫ్యాన్. సో
సో చూడొచ్చు మనం ఎక్కువగా ఆర్సీబీకి సంబంధించిన జెర్సీలు మనకు కనిపిస్తున్నాం కూడా చూసాం. తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చావు? మహబూబ్ నగర్. ఎవరికి గెలుస్తారు మ్యాచ్? ఆర్సీబీ 100% ఆర్సీబీ. టేబుల్ టాపర్స్. ఎవరో టేబుల్ టాపర్స్ ఆర్సీబీనే. 300 ఎవరు కొట్టారు? మేమే కొడతాం. ఫస్ట్ 300 కొట్టేస్తాం. మేమే కొట్టేస్తాం. చూస్తున్నాం భారీగా చూడొచ్చు. ఇక్కడ నుంచి కూడా గేట్ నెంబర్ 4 నుంచి కూడా ఇక్కడికి పంపిస్తా ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? సామలకోట, ఈస్ట్ గోదావరి. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఆర్సీబీ ఫర్ షూర్. ఆర్సీబీ. విరాట్ కోహ్లీ మొత్తం కూడా విరాట్ కోహ్లీకి సంబంధించిన. సార్ మీరు ఎస్ఆర్హెచ్ గెలుస్తారు, మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది? ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది పక్క. ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, పంజాబ్. ఫుల్లీ ఎస్ఆర్హెచ్ సపోర్ట్. చూడొచ్చు అభిమానులు కూడా ఉత్సాహంగా లోపలికి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలుగుతున్న లోపలికి వెళ్ళేటువంటి అభిమానులందరినీ కూడా చెక్ చేసి మరి లోపలికి పంపిస్తున్నారు. అదేవిధంగా ఈసారి డిజిటల్ రూపంలో కూడా టికెట్లు ఇవ్వడం జరిగింది. ఆ డిజిటల్కి సంబంధించి కూడా చెక్ చేసి మరి ఇక్కడ లోపలికి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ మ్యాచ్కి సంబంధించి చూసుకుంటే కనుక అయితే ప్రధానంగా విరాట్ కోహ్లీ ఉండడంతో కూడా ఎస్ఆర్హెచ్ దీన్ని క్యాచ్ చేసుకుంటూ డిస్ట్రిక్ట్ యాప్లోనే ఎక్కువగా టికెట్ల రేట్లు అయితే పెంచింది. 1000 రూపాయల ఉన్నటువంటి సాధారణ టికెట్ కూడా 10,000, 20,000 రూపంలో కూడా టికెట్లు అమ్ముతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అయినప్పటికీ కూడా ఒకసారిగా ఈ టికెట్లు మాత్రం దాదాపు ఏదైతే డిస్ట్రిక్ట్ యాప్ ఇంకా జొమాటో యాప్లో అయితే వచ్చాయో వచ్చిన 10 నిమిషాల్లోనే టికెట్లు అన్నిటి దాదాపు 30,000 టికెట్లకు పైగా సోల్డ్ అవుట్ అయినట్లు కూడా తెలిసింది. అయితే ఇక ప్రధానంగా ఎక్కువగా బ్లాక్ మార్కెట్లో ఈ విధంగా ఉండడం వల్లనే ఎక్కువగా జరిగిందని అయితే తెలుస్తుంది. సార్ అభిమానులతో మాట్లాడించే ప్రయత్నం. సార్ ఎవరికి వెళ్తారు? हिंदी नो तेलुगु. कौन जीतेगा मैच? हैदराबाद आपका आरसीबी हम विराट कोहली फैन बट हैदराबाद विन. సో ప్రధానంగా హైదరాబాద్ మ్యాచ్ గెలవాలని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కువ ఆర్సీబీ పైన విరాట్ కోహ్లీ పైన ఉన్నటువంటి అభిమానంతో విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ఆడాలి, అదేవిధంగా హైదరాబాద్ గెలవాలంటే కూడా చెప్తున్నట్టు. మనతో పాటు ఎస్ఆర్హెచ్ అభిమానులు. సార్ చెప్పండి ఎట్లా ఉండబోతుంది మ్యాచ్? సార్ డెఫినెట్లీ ఈరోజు మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో మేము కూడా దాని గురించి వెయిట్ చేస్తున్నాం. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎస్ఆర్హెచ్ సార్, డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్. ఇంట్రెస్టింగ్ సార్, డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్. We are Virat Kohli fans, but SRH will win. SRH was batting 300 score. విరాట్ కోహ్లీ బ్యాటింగ్. Virat Kohli is my favorite. ప్రతి ఒక్కరు కూడా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అని చెప్తూనే హైదరాబాద్ గెలవాలని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సార్ ఎట్లా ఉండబోతుంది మ్యాచ్? అయితే రంప్ ఉంటుంది అసలు. బెంగళూరు నుంచి వచ్చినాం మేము ముగ్గురము, విరాట్ కోహ్లీని చూడడం కోసమే వచ్చినాము. ఆర్సీబీ 1 సైడ్ గెలవబోతుంది రోజు. టికెట్లు దొరికినాయి మీకు? దొరికినాయండి డిస్ట్రిక్ట్ యాప్లో. బెంగళూరు నుంచి కూడా ఇక్కడికి వచ్చి మరి కేవలం విరాట్ కోహ్లీ కోసం వచ్చినామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు కోహ్లీ క్రేజ్ ఎలా ఉంటుంది. అసలు బెంగళూరులో మ్యాచ్ జరుగుతుందా లేదా హైదరాబాద్లో మ్యాచ్ జరుగుతున్నా కనిపిస్తుంది. మొత్తం చూసినా కూడా మొత్తం ఆర్సీబీకి సంబంధించినటువంటి డ్రెస్సింగ్లే కనిపిస్తున్నారు. మ్యాచ్ ఎలా ఉండబోతుంది? జై ఆర్సీబీ. ఆర్సీబీ విరాట్ కోహ్లీ. ఆర్సీబీ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది చెప్పవచ్చు. మొత్తం కూడా ఏ వరుసలో చూసుకున్నా కూడా ఆర్సీబీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ అక్కడెక్కడ ఎస్ఆర్హెచ్ వాళ్ళకి. ఎస్ఆర్హెచ్ బ్రో, ఎస్ఆర్హెచ్. ఎక్కడ నుంచి వచ్చారు? ఇక్కడ హైదరాబాద్ లోకల్. అందరూ ఆర్సీబీకి సపోర్ట్ చేస్తారు, మీరు ఎస్ఆర్హెచ్ పక్కా. ఎస్ఆర్హెచ్ సెమీఫైనల్స్ టాప్ 2 ఈరోజు రాసుకోండి. గట్టిగా గెలుస్తుంది ఈరోజు, ఎక్కువ ఆడితేనే గెలుస్తుంది ఈరోజు పక్కా. 80 రన్ల ఎంత గెలుస్తుంది ఈరోజు, గెలుస్తుంది పక్కా, రాసుకోండి. అయితే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఓడిపోయినా కూడా ఎస్ఆర్హెచ్కి ఎలాంటి ప్రమాదం లేదు, క్వాలిఫైకి అయితే చేరుతుంది. కాబట్టి ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం ఎక్కువ మార్జిన్తో గెలిస్తే క్వాలిఫై 2 సెమీస్కి వెళ్ళే అవకాశం ఉంది, క్వాలిఫై 1 ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున కూడా మనకు ఇక్కడికి అభిమానులు వస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. చూసుకోవచ్చు గేట్ నెంబర్ 4 నుంచి కూడా పంపిస్తున్నటువంటి. ప్రధానంగా ఈ గేట్ నెంబర్ 4 అనే దానికి సంబంధించి ఏదైతే ఆన్లైన్ టికెట్లో ఎవరైతే కొనుగోలు చేశారో, డిస్ట్రిక్ట్ అండ్ జొమాటో యాప్లో ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళని ఇక్కడ నుంచి లోపలికి పంపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత గేట్ నెంబర్ 3, గేట్ నెంబర్ 4 ఈ రెండు కూడా దానికి సంబంధించిన మాత్రమే ఉంటాయి. అదేవిధంగా ఇంకా పెద్ద ఎత్తున కూడా అభిమానులను తరలి వస్తున్నారు. సాయంత్రం 7:30కి అయితే మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. 7 గంటలకు టాస్ తర్వాత మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది. ఇప్పటికీ కూడా ఇంకా క్రికెటర్స్ ఇంకా స్టేడియానికి అయితే చేరుకోలేదు. మరికొద్ది చెప్పాలని చెప్తున్నారు. ఎవరికి వాళ్ళు ఆర్సీబీ పక్క గెలిచింది బ్రో. ఇక్కడ నుంచి వచ్చారు మేము ఇక్కడే హైదరాబాద్. అయ్యండి ఎస్ఆర్హెచ్ అంటే అట్లా అంటే ఇండియాకి విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు. ఎంత ఆడుతుండో మీకు కూడా తెలుసు. అటువంటిది ఆయనకు సపోర్ట్ చేయకుండా నేను సపరేట్గా ఆస్ట్రేలియన్ కెప్టెన్ సపోర్ట్ చేయమంటే నేను చేయలేను. నాకు ఎప్పటి నుంచో క్రికెట్ చేసింది అన్నీ విరాట్ కోహ్లీ. సరే మొత్తం కూడా విరాట్ కోహ్లీ అంటూ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రధానంగా మొత్తం ఇది హైదరాబాద్లో మ్యాచ్ అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున మాత్రం విరాట్ కోహ్లీకి సంబంధించిన అభిమానులు వస్తుండడంతో కూడా ఈ స్టేడియం అంతా కూడా మనం అటువైపు చూసుకుంటే కనుక మెయిన్ గేట్ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా అభిమానులు అయితే తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఈ మ్యాచ్ మాత్రం
కోహ్లీ వర్సెస్ ఎస్ఆర్హెచ్గా మారిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఎక్కడ చూసినా కూడా విరాట్ కోహ్లీకి సంబంధించినటువంటి జెర్సీలే ఇక్కడ దర్శనమిస్తున్నాయి. అంటే కోహ్లీ క్రేజ్ ఎలా ఉందో చూసుకోండి. ఈ క్రేజ్ని క్యాచ్ చేసుకున్నటువంటి ఎస్ఆర్హెచ్ టీం ఆ తరహాలోనే రేట్లు కూడా టికెట్ రేట్లు కూడా పెంచింది. అయితే ముఖ్యంగా టికెట్ రేట్లు పెంపడానికి ప్రధాన కారణం మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ స్టేడియంకి సంబంధించి మాత్రం ఈరోజు చివరి మ్యాచ్ అవుతుంది. ఇప్పటికే 6 మ్యాచ్లు అయిపోయి చివరి మ్యాచ్ ఉంటుంది కాబట్టి అయితే ప్రధానంగా మాత్రం 7 గంటలకు మాత్రం మ్యాచ్ ప్రారంభం కాబట్టి ఇప్పటికీ మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి క్రికెటర్లు కూడా లోపలికి చేరుకోబోతున్నారు. మ్యాచ్ మాత్రం తీవ్ర రసంగా సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ అరుణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.